హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ని టేస్టీగా ఫ్లఫీగా ఎలా చేయాలో చూపిస్తాను. మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తున్నాయి కదా, అలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు కేక్ని బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఓవెన్ బీటర్ లేకుండా ఈ ఫ్లఫీ అండ్ స్పాంజీ వెనీలా కేక్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా మందపాటి ఎడల్పాటి గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఇలా మధ్యలోకి స్టాండ్ని పెట్టుకొని పైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ గిన్నె వేడయ్యేలోగా కేక్కి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 3 ఎగ్స్ను బ్రేక్ చేసుకొని తీసుకోవాలి. 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ను తీసుకోవాలి. శనగ నూనె మాత్రం అస్సలు వాడకూడదు, స్మెల్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే కేకును చేసుకోవడానికి ఇలా ఫ్లేవర్లెస్ ఆయిల్ను మాత్రమే తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇక్కడ డార్క్ ఆర్ వైట్ కలర్ ఏదైనా సరే తీసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక్కసారిగా గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలాంటి గిన్నెనైతే తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని బ్రష్ తోటి ఈ ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి మైదా పిండిని వేసుకొని ఇలా డస్టింగ్ లాగా చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెనైతే తీసుకొని దీనిపైన ఇలా స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్పు మైదా పిండిని అయితే తీసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని, ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకొని ఈ పిండిని జల్లించుకోవాలి. మనం ఏ స్వీట్లోకైనా ఇలా సాల్ట్ను కొంచెం వేసుకోవడం వల్ల ఆ స్వీట్ అనేది వెగటు లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఒకసారి అంతా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బ్యాటర్ని కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలుపుకోకుండా ఇలా స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఓన్లీ 1 సైడ్ డైరెక్షన్లో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే బ్యాటర్ని కలుపుకోవాలి. ఎలా పడితే అలా మనం పిండిని కలిపాము అంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి కేకు పొంగకుండా వస్తుంది. ఇలా మనం బ్యాటర్ని లంప్స్ ఏమీ లేకుండా కలుపుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది. ఇక్కడ బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా చూడండి, మనం స్పాచులాతో పిండిని తీసుకొని చూస్తే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కిందకి పడుతూ ఉండాలి. కేకుకు మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు మనం డస్టింగ్ చేసుకున్న ఈ బౌల్లోకి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఇలా 2 టైమ్స్ ఈ గిన్నెనైతే ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని టూటీ ఫ్రూటీలను సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పలుకులతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెనైతే పెట్టుకున్నాం కదా, మూతను తీసి ఇలా సెంటర్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్నును పెట్టుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 35 to 40 మినిట్స్ వరకు ఈ కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో కేక్ కన్సిస్టెన్సీని మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. ఇక్కడ నేనైతే 35 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కేక్ అయితే చక్కగా పొంగింది. మీరు కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ఇలా ఒక నైఫ్ని అయితే కేకులోకి గుచ్చి చూస్తే నైఫ్కి పిండేమి అంటుకోకుండా ఉంటే కేక్ చక్కగా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కేక్ టిన్ అయితే బయటకు తీసుకోవాలి. ఈ కేక్ అంతా వేడి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా నైఫ్ తోటి మనం ఎడ్జెస్ను లూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వేడి మీదే కేక్ను డిమౌల్డ్ చేయాలని చూసినట్లయితే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేడి ఆరిపోయిన తర్వాత మాత్రమే కేక్ను డిమౌల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ పెట్టేసి గిన్నెను రివర్స్లో బౌలింగ్ చేసి ఇలా గిన్నె పైన 2 టైమ్స్ ట్యాప్ చేసామంటే గిన్నె నుంచి కేక్ ఈజీగా సపరేట్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఫ్లఫీగా వెనీలా స్పాంజ్ కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా మంచి కలర్ఫుల్గా చక్కగా పొంగింది కదా, చూస్తుంటేనే నోరూడిపోతుంది కదా. మనం ఈ కొలతలతో కనుక వెనీలా స్పాంజ్ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఈజీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ని అస్సలు బయట కొనాల్సిన పని లేదు. ఇక్కడ ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంతో ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కదా. మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తున్నాయి కదా, అలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా వెనీలా స్పాంజ్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి స్పెషల్ అకేషన్స్ అప్పుడే కాదు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లోకైనా ఈ వెనీలా స్పాంజ్ కేక్ని అయితే చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ ఫ్లఫీ అండ్ స్పాంజీ వెనీలా కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.